హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కశ్యప్. వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను విశాఖపట్నంలో సముద్ర తీరాన రుషికొండ మీద ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీ అందరికీ చూపిస్తాను. టీటీడీ రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని 10 ఎకరాల్లో కట్టారు మరియు ఈ టెంపుల్ని మార్చి 18వ తారీఖున 2022లో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ప్రారంభం చేశారు. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గాయత్రి కాలేజ్కి మరియు గీతం కాలేజ్కి మధ్యలో ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి 2 విధాలుగా వెళ్ళవచ్చు. ఒకటి మెట్ల మార్గం, రెండవది రోడ్డు మార్గం. ఇప్పుడు మనం రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నాము. ఈ రోడ్డు మార్గంలో వెళ్తుంటే కాస్త మనందరికీ తిరుమలకు వెళ్తున్న అనుభూతి కలుగుతుంది మరియు అద్భుతమైన పర్యావరణం కనపడుతుంది. మనం పూర్తిగా పైకి వెళ్ళిన తర్వాత మొదట మనకి శంఖం, చక్రం, నామం కనిపిస్తాయి మరియు లెఫ్ట్లో టెంపుల్ ఎంట్రన్స్ వస్తుంది. మనం స్టెప్స్ మీద పైకి ఎక్కాలి. పెద్దవాళ్ళకి మరియు మెట్లపై వెళ్ళలేని వారికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. వెహికల్స్ పార్కింగ్ అనేది టెంపుల్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. వెహికల్స్ని పార్కింగ్ ఏరియాలో పెట్టి దర్శనానికి వెళ్లే మార్గంలో టెంపుల్ ఔటర్ ఆర్కిటెక్చర్, ఆహ్లాదకరమైన పువ్వుల మొక్కలు మరియు పచ్చని చెట్లు మనం చూస్తాము. మెట్ల మార్గం మీదుగా వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న స్వామివారిని మరియు అమ్మవార్ల దర్శనం చేసుకుని మనం తిరిగి బయటికి వచ్చిన తర్వాత 3 ఆలయ గోపురాలను దర్శించుకోవచ్చు. ఆలయ గోపురాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయానికి ఒకవైపు చూస్తే సుందరమైన వైజాగ్ బీచ్ కనిపిస్తుంది. ఆలయానికి మరొక వైపున చూస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్, యూనివర్సిటీస్, హాస్పిటల్స్ మరియు వివిధ రంగాలకు సంబంధించిన బిల్డింగ్స్ కనపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తిరిగి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. జై హింద్. ఓం నమో వెంకటేశాయ.